నమస్కారం. చాలాసార్లు మన రైతులు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. పంట పైకి బాగానే కనిపిస్తున్నా ఎందుకో దిగుబడి ఆశించినంత రాదు. దీనికి కారణం మన కంటికి వెంటనే కనిపించని ఒక పోషక లోపం కావచ్చు. అదే పొటాషియం లోపం. సరే, ఈరోజు మనం దీని గురించే పూర్తి వివరంగా తెలుసుకుందాం. మీ పొలంలో కూడా ఇలాగే జరుగుతోందా? అంతా సవ్యంగానే చేస్తున్నా పంటలో ఏదో తెలియని నీరసం, ఎదుగుదల సరిగా లేకపోవడం లాంటివి గమనించారా? అయితే దీని వెనక ఒక ముఖ్యమైన కారణముండే అవకాశముందే. అదే పొటాషియం లోపం. సరే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అసలు పొటాషియం శక్తి ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. దానికి సరైన పరిష్కారమేంటో చర్చిద్దాం. చివరగా పంట దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలో కూడా చూద్దాం. సరే, మొదటి విభాగానికొస్తే అదే పొటాషియం శక్తి. వరి పంటకు పొటాషియంను ఒక కనిపించని మేనేజర్ అని ఎందుకంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలీ పొటాషియం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఇది మొక్క నిర్మాణంలో ఒక భాగమని. కాని అస్సలు కాదు. ఇది మొక్కకు ఇటుక లేదా సిమెంట్ లాంటిది కాదు. మరి దీని పని ఏంటి? ఇది ఒక ఫ్యాక్టరీ మేనేజర్ లాంటిది. మొక్కలో జరిగే వందలాది కీలకమైన ప్రక్రియలను, అంటే ఎంజైమ్లను యాక్టివేట్ చేయడం దగ్గర్నుంచి ఆహారాన్ని తయారుచేసే కిరణజన్య సంయోగక్రియ వరకు, ఇంకా నీటిని నియంత్రించడం వరకు అన్నింటినీ ఇదే నడిపిస్తుంది. మరి ఈ మేనేజర్ సరిగ్గా ఉంటే లాభాలేంటి? చాలా ఉన్నాయి. పంట రోగాలను తట్టుకుంటుంది. కరువొచ్చినా, అధిక వర్షాలు పడినా బెదరదు. అన్నింటికన్నా ముఖ్యంగా పండిన ధాన్యం నాణ్యత, పరిమాణం మెరుగుపడి మొత్తం దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. సరే, అంతా బానే ఉంది. కాని ఈ లోపాన్ని గుర్తించడమెలా? అదే కదా మన ముందున్న అస్సలు ప్రశ్న. ఇప్పుడు పంటలో పొటాషియం లోపాన్ని సూచించే లక్షణాలేంటి? అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో విశ్లేషిద్దాం. ఇక్కడ మీరొక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. పొటాషియం అనేది మొక్కలో చాలా చురుకైన పోషకం. మొక్క చాలా తెలివైనది. దానికి లోపమొచ్చినప్పుడు కొత్తగా వస్తున్న చిగుర్లను కాపాడుకోవడం కోసం పాత ఆకుల్లో ఉన్న పొటాషియంను పైకి పంపించేస్తుంది. అందుకే లోపలక్షణాలు ఎప్పుడూ మొక్క అడుగున ఉన్న పాత ఆకులపైనే మొదట కనిపిస్తాయి. ఇదిగో చూడండి, అత్యంత సాధారణంగా కనిపించే మొదటి లక్షణం ఇదే. పాత ఆకుల చివర్లు అంచుల వెంబడి పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. ఇది పొటాషియం లోపానికి మొదటి హెచ్చరిక గంటలాంటిది. కొన్నాళ్లకి ఈ లోపం గనక ఇంకా ఎక్కువైతే ఆ పసుపు రంగు కాస్త ముదిరి గోధుమ రంగులోకి మారుతుంది. ఆకు అంచులు అగ్నికి కాలిపోయినట్లు, మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. దీన్నే లీఫ్ స్కార్చింగ్ అని పిలుస్తారు. ఇవి మాత్రమే కాదండోయ్, ఆకులు ముడుచుకుపోవటం, కాండం బలహీనపడి చిన్న గాలికే పంట నేల కొరగడం, పంట కోతకు ఆలస్యంగా రావటం, చివరగా గింజలు సరిగ్గా నిండక, చిన్నగా, నాణ్యత లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా పొటాషియం లోపానికి సంకేతాలే. అసలు ఈ లోపం ఎందుకొస్తుంది? దీనికి 2 రకాల కారణాలున్నాయి. కొన్ని నేల స్వభావం వల్ల వస్తాయి. ఉదాహరణకు, ఇసుక నేలల్లో పోషకాలు నిలవవు, వర్షం పడితే కొట్టుకుపోతాయి. మరికొన్ని మన వ్యవసాయ పద్ధతుల వల్ల వస్తాయి. అవసరానికి మించి నత్రజని ఎరువులు వాడటం, లేదా భూమికి పోషకాలు తిరిగి ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి పంటలు వేయడం లాంటివి. సరే, సమస్య ఏంటో తెలిసింది, కారణాలు కూడా తెలిసాయి. ఇంక పరిష్కారమేంటో చూసేద్దామా? సరైన పరీక్షలతో మొదలుపెట్టి ఖచ్చితమైన నియంత్రణ చర్యలతో ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట చెయ్యాల్సిన పని మట్టి పరీక్ష. ఇది చాలా ముఖ్యం. మీ పొలంలో మట్టి పరీక్ష చేయించినప్పుడు పొటాషియం స్థాయి ఎకరాకు 100 కిలోల కన్నా తక్కువగా ఉందని రిపోర్టొస్తే ఇక అనుమానం లేదు, లోపమున్నట్టే. ఇంకో పద్ధతి కూడా ఉంది, అదే ఆకు పరీక్ష. ముఖ్యంగా పంట పిలకదశలో ఉన్నప్పుడు, అంటే సుమారు 25-30 రోజులప్పుడు ఆకులను పరీక్ష చేయిస్తే వాటిలో పొటాషియం 1.5% కన్నా తక్కువుంటే అది కూడా లోపాన్ని నిర్ధారిస్తుంది. సరే, లోపముందని నిర్ధారించుకున్నాం. ఇప్పుడు దాన్ని సరిచేయడానికి ఒక పక్కా ప్లాన్ కావాలి. పొటాష్ను ఒకేసారి వేయడం కంటే ఈ 3 కీలక దశలలో విడతల వారీగా అందించడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొదటిది బేజల్ డోస్, అంటే పంటకు ఒక బలమైన పునాది వేయడం లాంటిది. నాట్లు వేయడానికి ముందు చివరి దుక్కిలో ఎకరాకు 20-30 కిలోల పొటాష్ను వేసి మట్టిలో బాగా కలిసేలా చూడాలి. ఇది మొక్కకు మొదటినుంచి శక్తినిస్తుంది. పునాది వేశాం. తర్వాత పంట ఎదుగుతున్నప్పుడు దానికి కావలసిన శక్తిని అందిస్తూ ఉండాలి కదా.
అందుకే ఈ టాప్ డ్రెస్సింగ్. పిలక దశలో ఒకసారి, పొట్ట దశలో మరోసారి, ప్రతిసారీ ఎకరాకు 10 నుండి 15 కిలోల పొటాష్ను పైపాటుగా వేయాలి. ఇది మొక్కకు సరైన సమయంలో బూస్ట్ ఇస్తుంది. ఒక్కోసారి లోపలక్షణాలు చాలా తీవ్రంగా బయటపడతాయి కదా. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఒక తక్షణ పరిష్కారముంది. అదే ఆకులపై స్ప్రే చేయటం. 1 లేదా 2% పొటాషియం క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికమే. భూమిలో వేసే ఎరువుకు ఇది ప్రత్యామ్నాయం కాదు. చూశారుగా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ ఒక్క టేబుల్లో సింపుల్గా ఉంది. ఏ దశలో, ఎంత మోతాదులో, ఏ పద్ధతిలో పొటాష్ వెయ్యాలో ఇది స్పష్టంగా చూపిస్తుంది. దీనిని ఒక రిఫరెన్స్గా వాడుకోవచ్చు. సరే, ఈ ఒక పంటకు సమస్యను పరిష్కరించాం. కాని మన లక్ష్యమది కాదు. మన ఆలోచన ఇంకా పెద్దగా, దీర్ఘకాలికంగా ఉండాలి. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. భూమి ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు కాపాడాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. కేవలం పొటాష్ పైనే కాకుండా నత్రజని, భాస్వనం, పొటాష్ల సమతుల్యత పాటించాలి. పశువుల ఎరువు, కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు వాడాలి. నీటి యాజమాన్యం సరిగ్గా చూసుకోవాలి. వీలైతే పొటాషియంను సమర్థవంతంగా వాడుకునే వంగడాలను ఎంచుకోవాలి. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఆరోగ్యకరమైన నేలే ఆరోగ్యకరమైన పంటలకు, అధిక దిగుబడులకు మూలం. ఈ మొత్తం ప్రక్రియలో పొటాషియం యాజమాన్యం అనేది ఒక చాలా ముఖ్యమైన అడుగు మాత్రమే. ఈ పంటను కాపాడుకున్నాం, బానే ఉంది. కాని ఇక్కడితో ఆగిపోవచ్చా? అసలు మన ప్రయాణం ఇక్కడితో అయిపోయిందా? లేక భవిష్యత్ పంటల కోసం మన నేల ఆరోగ్యాన్ని శాశ్వతంగా మెరుగుపరచడానికి మన తదుపరి అడుగు ఏమై ఉండాలి? దీని గురించి ఆలోచించండి.